సో, మనం శరద్ ఋతువు వర్ణనంకి వెళ్దాము. సో, ఇంతకుముందు మనం చెప్పుకున్న అధ్యాయంలో, ఆ అధ్యాయం యొక్క పేరు ఎవరైనా చెప్పగలరా? దావానాల పానము అని ఉందన్నమాట. సో, దావానాల మాతాజీ సారీ మాతాజీ, మనం చెప్తుంది కృష్ణ భగవానుని కథల మాతాజీ. ఎవరు మాట్లాడుతున్నారు? అందులో సీతామహాలక్ష్మి, సీతామహాలక్ష్మి మాత. సీతమాలక్ష్మి మాట్లాడుతున్నారా? అవును మాతాజీ. ఓకే. అయితే మాతాజీ మనము ఈ 18 రోజుల అధ్యాయం చెప్పుకున్నాం గదా! భగవద్గీత ఉమ్, కంప్లీట్ ఉమ్, అధ్యాయం ఉమ్. తర్వాత జనరల్లీ క్లాస్ లెసన్స్ ఎలా ఉంటాయంటే 108 ఇంపార్టెంట్ శ్లోకాలు చెప్పుకుంటాం. ఓకే. ఓకే మాతాజీ. సో, భగవద్గీతలో 108 ముఖ్యమైన శ్లోకాలన్నీ చెప్పేసుకున్నాము. చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి 18 రోజుల అధ్యాయాల క్లాసులు విన్నాం రెండోసారి. ఓకే. దాని తర్వాత ఏమైందంటే కొంత బ్రేక్ తీసుకుని భగవద్గీత నుండి మనం కృష్ణ భాగవతం సైడ్ వెళ్దాము అని మా గురువులన్నారు. సో, కృష్ణ కథలు అనేది భాగవతంలో 10వ క్యాంటోని దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే పుస్తకం రచించారు. ఓకే. ఓకే మాత 10th క్యాంటో చదువుతున్నాం ఇప్పుడు మనం. 10th క్యాంటోకి వెళ్ళడం చాలా కష్టమని ఆ, శ్రీకృష్ణ భగవానుడి యొక్క కథలే ఉంటాయి అన్నీ అందులో. కానీ ఓకే. అర్థం చేసుకోవడము చాలా కష్టం అని చెప్పి 10th క్యాంటో వరకు వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. మొత్తం భాగవతం 12 క్యాంటోస్ చదవాలంటే 5 సంవత్సరాలు పడుతుంది అని చెప్తారనమాట. సో, ఓకే. డైలీ 1 అవర్ చదివితే. సో, ఆ, మనం అదే పనిగా చదివితే చదివేవాళ్ళు చదువుతారు. 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్‌లో కూడా కంప్లీట్ చేస్తారు. సో, అది ఒక్కొక్కరి ఇష్టం, ఒక్కొక్కరి ఏజ్ ఫ్యాక్టర్ ఎన్నో ఉంటాయనుకోండి. మన భౌతిక ప్రపంచంలో ఉండే పనులు, గొడవలు అవన్నీ. సో, దానివల్ల ఇక్కడ ఈ 10వ అధ్యాయాన్ని చదివేసి ముగించుకోవచ్చు అని చెప్తారు. అంటే ఓకే కృష్ణుడి మాత. గురించి మినీ భాగవతం లాగనమాట. సో, చాలా ఓకే. బాగుంటాయి ఈ స్టోరీలన్నీ కృష్ణుడు జననం దగ్గర నుండి లాస్ట్ వరకు గూడా. అంటే కృష్ణుడు కింగ్ అవ్వడము, ఆయన యొక్క వివాహాలు అన్నీ ప్రతి ఒక్కటి ఇప్పుడింక మనం బాల్య దశలో ఉన్నామనమాట. కృష్ణుడి యొక్క బాల్య దశనే చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా ఓకే. మధ్యలోకి వెళ్ళలేదు. సో, అలాంటి ఈ పుస్తకం నుండి 1 మంత్ నేను పార్టిసిపేట్ చేయలేదు. సో, ఇక్కడ ఉండే వాళ్ళందరూ గూడా రోజొకరు ఒక్కొక్క కథ తీసుకొని చెప్పారనమాట. మీరు రాలేదు గదా! మీకు తెలియలేదు. చాలా మీకు మధ్యలో ఏదో 2, 3 విన్నాను గాని మాతాజీ, చూడటం జరగలేదు. విన్నా రెండో, మూడో అర్థం కాలేదు నాకు. అదే ఎక్కడి నుంచి చెప్తున్నారనేది అర్థం కాలేదు. బుక్ ఆ! ఉందా దానికని? బుక్ ఉంది. దేవాది ఓకే. దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే పుస్తకం ఉంటుంది. ఆ! ఆ పుస్తకం మీరు అమెజాన్‌లో నా గాని దగ్గర ఎక్కడైనా ఉంది గాని మాతాజీ, మీరు చెప్పే స్టోరీస్ డిఫరెంట్‌గా ఉన్నాయి. నా దగ్గర గూడా ఉంది శ్రీకృష్ణ భగవానుడి కథలని. కథలు గాదు. శ్రీకృష్ణ భగవాన్ చూపిస్తా. ఒక్క నిమిషం మాతాజీ. సారీ మాతాజీ, డిస్టర్బ్ చేశానా? పర్వాలేదు. కానీ మాతాజీ ఇది మనం ఏవైనా ఏసీ భక్తి వేదాంత ఆ! గురు ఆయన రచించినవే చదువుతాం ఇక్కడ ఇస్కాన్‌లో. ఓకే. ఓకే మాతాజీ. దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని ఉంది నా ఆ! దగ్గర గూడా. చూపిచ్చండి. ఆ! అంటే చూపిస్తాను. ఒక్క నిమిషం. ప్రింట్స్ డిఫరెంట్ ఉంటాయి గదా! ఎడిషన్స్ ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. ఒక్కోసారి అవును కవర్ మాతాజీ. పేజీ గూడా మారుతుంది. ఆ! కానీ మ్యాటర్ అదే ఉంటుంది మాతాజీ. అదే మాతాజీ. ఓకే. నేను చూపిస్తాను. కనిపిస్తుందా మాతాజీ? కనిపించట్లేదు. వీడియో ఆన్ ఉంది. కానీ ఆ! పుస్తకం కనిపించలేదు మాతాజీ. ఒక్క నిమిషం మాతాజీ, నాకు అది రావట్లేదు. మనమేమో ఈ దీంట్లో అంత ఎక్స్‌పర్ట్స్ కాదు గదా! ఆ! ఒక్క నిమిషం మాతాజీ. పిక్చర్ పెద్దదవ్వలేదు. మాతాజీ ఇప్పుడు కనిపిస్తుంది గదా! చీకటుంది మాతాజీ ఇప్పుడు ఇదే మాతాజీ సేమ్ బుక్. ఇదేనా? ఇదే. ఇప్పుడు ఏ ఆ! స్టోరీలో ఉన్నాం మాతాజీ? ఇదే పుస్తకం. ఓకే మాతాజీ అయితే. అయితే మీకు అక్కడక్కడ పదాలు నేను ఓన్‌గా మాట్లాడడం వల్ల మీకేదైనా ఇబ్బంది కలిగిందేమో. ఓకే మాతాజీ. నేను చదవలేదులే మాతాజీ. ఇది చూసాను గానీ వేరేగా అనిపించింది. ఇదే చాప్టర్ నంబరు అందుకోసం అడిగాను. ఓకే మాతాజీ. సారీ మాతాజీ. కంటిన్యూ పర్వాలేదు. చేయండి. ఇదే పుస్తకంలో చాప్టర్ 20వ చాప్టర్ చూడండి. శరద్ ఋతువు వర్ణనం అని ఉంటుంది. ఓకే. ఓకే. ఒక్క నిమిషం. 20 ఓకే. మీరు కంటిన్యూ చేయండి మాతాజీ, నేను చూస్తాను. హరే కృష్ణ.
హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎవరు ఋతువులు 6 చెప్పమంటారా అండి? చెప్పండి. తీసారా? తీసానండి. వసంతము, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిష్ట ఋతువు. ఓకే, నైస్, థ్యాంక్ యూ. సో ఈ ఋతువులు భాగవతం బుక్స్ ఎన్ని ఉంటాయండి? 12 క్యాంటర్. నా దగ్గర సెకండ్దే నేను చాలా రోజు చదువుతున్నాను, అయితేనే లేదు. అందుకే 12 ఉన్నాయి అవి. సరే అండి, ఓకే. 12 ఉన్నాయి. ఆ భాగవతం సెట్ రేపు భద్ర పూర్ణిమ అని అంటారు. అవును, అదే చదివాను నేను. అందులో భాద్రపద మాసంలో వచ్చేది భద్ర పూర్ణిమ రోజు భాగవతం స్టార్ట్ చేయండి. భాగవతం పుస్తకాలు అంటే ఈ సెట్ కానీ, లేకపోతే ఒక్క పుస్తకం కానీ ఎవరికైనా ఇచ్చినట్లయితే మంచిది అని చెప్తూ ఉంటారు. మనం తీసి చదువుకున్నా, మనం కొనుక్కున్నా మంచిది. ఎంత అవుతే అంత రేపు దానం చేయాలి భాగవతం సెట్స్ అని చెప్తూ ఉంటారు. అది నడుస్తుంది అనమాట. రేపటి కార్యక్రమాల గురించి అందరూ అంటే గ్రూప్ అంతా ఆలోచిస్తుంది, డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి ఏంటి అని. హరే కృష్ణ మాతాజీ. చిన్న సందేహం మాతాజీ. చెప్పండి. ప్రభుజీ, రిషికేష్ ప్రభుజీ మెసేజ్ పెట్టిండు ఇప్పుడు మాతాజీ. అదే భాగవతం సెట్ ఒక మాతాజీ ఇస్తాన్నది, తీసుకుంటారా అని పెట్టాడు మాతాజీ. తీసుకోండి మరి. అదే అడుగుతున్నాను మాతాజీ. డైలీ తీసుకోండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంటికి కృష్ణుడు వస్తున్నాడంటే వద్దనకూడదు. అదే కదా మాతాజీ అడుగుతున్నాను. మెసేజ్ పెట్టిండు. తీసుకోండి. అలా మేము కూడా ఇచ్చాము కొద్ది మందికి. అప్పుడు ఎవరు వద్దు అని ఎవరు తీసుకుంటారో తెలియలేక 1 సంవత్సరం ఆపేశారు అనుకుంటా. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఇస్తున్నారు. బెంగళూరు నుంచి ఒక మాతాజీ పంపిస్తా అన్నదని చెప్పాడు మాతాజీ. ఓకే, వెరీ నైస్, తీసుకోండి. హరే ఇంకా కృష్ణ. హరే కృష్ణ. కంగ్రాచులేషన్స్ మిమ్మల్ని చూస్ చేసినందుకు. థ్యాంక్ యూ మాతాజీ. ఏమో చెప్పాలనుకున్నారు, మళ్ళీ మిస్ అయిపోయింది మీరు. అదే రేపు భద్ర పూర్ణిమ. రేపు భాగవతం సెట్ ఉంటుంది కదా మీ దగ్గర, ఉన్నా లేకపోయినా ఒకటి ఉన్నా కృష్ణుని పెట్టుకొని భాగవతం పూజ రేపు చేసుకోండి. ప్రతిరోజు మనకి ఏదో ఒకటి ఉంటుంది. రేపు మార్నింగ్ చేసుకోవచ్చు పూజ. రాత్రి కదా గ్రహణము, 12 లోపే మీరు పెట్టుకుని చక్కగా సెట్ ఉంటే సెట్ పెట్టుకుని చక్కగా పూజ చేసుకోండి. భద్ర పూర్ణిమ రోజు చదవడానికి ప్రారంభం చేసేవాళ్ళు ప్రారంభం చేసుకోవచ్చు అన్నమాట. భగవద్గీత ఒక్కటే ఉంది మాతాజీ, భాగవతం ఏం లేదు. వస్తుంది కదా పోస్ట్ లో, నీకు వచ్చిన తర్వాత చెయ్యండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. అయితే భాగవతం లేదు అని అనుకోవద్దు. మీరు వేదాబేస్ లో వెళ్ళండి, లేదా నెట్ లోకి వెళ్ళినట్లయితే భాగవతం ఓపెన్ అవుతుంది. ఆ పుస్తకం మీరు ఫస్ట్ క్యాంటో చదువుకోవచ్చు. కొంచెం ఒక 2-3 లైన్లు అన్నా మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సరే ఫస్ట్ క్యాంటో. ఓకే రైట్. అయితే ఋతువులు మనము ఆలోచించే లోపల మాతాజీ చక్కగా చూసేసి ఋతువులన్నీ చెప్పారు. సో మనకి శరద్ ఋతువు వర్ణనం ఇక్కడ మనకి జరుగుతూ ఉందన్నమాట 20వ అధ్యాయంలో. అయితే ముందు మనకి దవానాలు అంటే బాగా ఈ మంటలు వచ్చేసి ఆ వేడిగా ఉండే కాలాన్ని ఇక్కడ ఏమన్నారు గ్రీష్మ ఋతువు అన్నారు. ఈ గ్రీష్మ ఋతువులో చాలా ఎండ వేడి తాకిడి బాగా ఉంటుంది కాబట్టి అడవులంతా కూడా దావాగ్ని చేత మండుతూ ఉన్నప్పుడు ఆవుల్ని, గోపబాలుని, దూడల్ని, మేకల్ని అన్నిటినీ కూడా బలరామకృష్ణులు వాళ్ళని రక్షించి చక్కగా బృందావనంలోకి అడుగుపెట్టారనమాట. ఇప్పుడు ప్రలంబాసుర వధ, దవానాల భక్షణము అని బలరామకృష్ణుని అద్భుతమైన కార్యాలు బృందావనంలోని ప్రతి ఇంటిలో చర్చనీయాంశం అయిపోయాయి. ఇప్పుడు ఎక్కడైనా ఒక చిన్న యాక్సిడెంట్ అయిందనుకోండి, లేదా ఒక పిల్లవాడు ఇంకెవరినో రక్షించాడు, ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది, ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి తెలియదు కూడా ఒక్కొక్కసారి. సో ఆ నైబర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వచ్చి మీ బాబు ఇలా చేశాడు అలా చేశాడు అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా తల్లిదండ్రులకి. ఆ తర్వాత ఊర్లో అందరూ కూడా, అందరి ఇళ్లలో కూడా గోపబాలురు అందరు చర్చనీయాంశం అయిపోయిందనమాట. అంటే ఆ రాక్షసుడు
చిన్న పిల్లవాళ్ళలాగా వచ్చి వీళ్ళతో పాటు ఆడుకోవడమే కాకుండా మళ్ళీ బలరాముని ఎత్తుక్కోవడానికి ప్రయత్నం చేయటంలో బాగా పెద్దగా అయిపోయాడు, రాక్షసుడిలాగా అయిపోయిన తర్వాత బలరాముడు తల మీద గుద్ది 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 అంటే బాగా దెబ్బలు కొట్టి రక్తం కాక్కుని చనిపోయేటట్టు చేసి వీళ్ళందరినీ రక్షించాడు అని అది ఫస్ట్ది. ఆ అంశం అయిపోయిన తర్వాత ఈ ఆవులు దూడలు ఇవన్నీ ఈ గొడవల్లో వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పి పచ్చికమేలు చాలా బాగా పచ్చగడ్డి వచ్చింది అని చెప్పేసి ఇంకొక అరణ్యానికి వెళ్తాయి. అవి వెళ్ళినప్పుడు అక్కడ దవాగ్ని చుట్టుకొని అన్నీ అరుస్తూ ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ కృష్ణుడు చల్లబరుస్తాడు అనమాట. సో ఇవన్నీ ఇంత చిన్న వయసులో మన పిల్లలు కూడా అదే మన పిల్లల వయసే కదా కృష్ణుడు కూడా. సో ఈ బలరాముడు కూడా ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అని చెప్పి చర్చించుకుంటూ ఉన్నారు అందరు. సో చర్చించుకొని ఫైనలీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళిద్దరు కూడా ఏదో దేవతలే ఉండొచ్చు ఈ రూపంలో ఇక్కడ వచ్చారు. దేవకి వస్తువులు ఇక్కడ యశోదా నందులు చాలా అదృష్టవంతులు, దేవుళ్ళే వాళ్ళకు పుట్టారు అని వాళ్ళు చర్చించుకుంటున్నారంట. వీళ్ళందరూ దేవతలే దయతో బృందావనానికి విచ్చేసి కృష్ణ బలరామ రూపంలో తమ పిల్లలుగా అయ్యారని వారు నిర్ణయం చేసుకున్నారు. ఫస్ట్ డిస్కస్ చేసుకుంటాము, ఆ తర్వాత అవును అవును అని 10 సార్లు అనుకునేసరికి మనం నిర్ణయానికి వచ్చేస్తాం. తర్వాత వర్ష ఋతువు ఆరంభమైంది. సో గ్రీష్మ ఋతువు అయిపోయింది, ఎండాకాలము అది తర్వాత వర్షాలు మొదలైనవి. సో భారతదేశంలో ఎండాకాలం తీవ్రమైన తాపం తర్వాత వర్షం ఆరంభం ఎంతో హాయిగా ఉంటుంది అని చెప్తున్నారు. అదైతే నిజమే, మనకి కాస్త వర్షం పడితే బాగుండు, సేద తీరుతుంది. అయితే ఇక్కడ సిటీలో మనకి ఎలా ఉంటుందంటే బోర్లన్నీ ఎండిపోయి మనకి నీళ్లు లేకుండా మంచినీళ్ళు కూడా సరిగ్గా రాకపోవడం ఇవన్నీ ఉండడంతో కాస్త వర్షం పడితే బాగుండు అని మనం ఎలా అనుకుంటామో అదే విధంగా ఇక్కడ వీళ్ళు కొంచెం హాయిగా ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు వాతావరణంలో మార్పులు, ఈ త్రిగుణాల మార్పులు బాగా వచ్చేసాయి. ఎందుకు? మానవుల చేతనే, మన వల్లనే అలా మార్పులు వచ్చేయడంతో పడితేనేమో కుండపోత వర్షం పడుతుంది, లేకపోతే అసలు వర్షమే పడదు అనమాట. సూర్యుడు వస్తే రోజు వస్తుంటాడు, మండుతూ ఉంటాడు. ఈరోజు చూడండి నిమజ్జనం ఎలా మండుతున్నాడు. వాళ్ళకి ఎంత దాహం వేస్తుంది, ఎంత ఆకలేస్తుంది, అందరికి ఎన్ని ప్రసాదాలు పంచినా ఎన్ని నీళ్లు పంచినా సరిపోదు. కానీ ఎండ తీవ్రత ఎంత ఉన్నా పర్వాలేదు, తట్టుకుంటారు. కానీ వర్షం చిత్తడి చాలా కష్టం అందరికీ కూడా. సో అలా హాయిగా ఉందంట వాళ్ళకి. వర్ష ఋతువు ఆరంభం అయ్యేసరికి చాలా హాయిగా ఉంది. మండేటెండ కాస్త సూర్యుడు మేఘాల చేత కప్పబడి ఉన్నాడు అని చెప్తున్నారు. సూర్య చంద్రులను కప్పివేస్తూ ఆకాశం ఊగే మేఘాలు జనులకు ప్రసన్నతను చేకూర్చసాగాయి. ఏ క్షణమైనా వర్షం కురుస్తుందని అందరూ ఊహించడం మొదలుపెట్టారు. ఎండాకాలం తర్వాత వర్ష ఋతువు రావడం ఎల్లరకు ప్రాణదాయకంగా భావించబడుతుంది. ఉరుములు, అప్పుడప్పుడు వచ్చే మెరుపులు కూడా జనులకు ఆనందంగా ఉంటాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ వర్షాకాలం యొక్క లక్షణాలు ఏంటి? ప్రకృతి త్రిగుణాలతో కప్పబడే జీవుల లక్షణాలతో పోల్చబడ్డాయి అంట. సో ఇప్పుడు మనము ప్రతి జీవి కూడా పుట్టేటప్పుడు స్వచ్ఛందంగా భగవంతుడి అంశలాగానే పుడతాయి. కానీ త్రిగుణాల స్వభావం వల్ల, త్రిగుణాల వల్ల మనమంతా కూడా పూర్తిగా మారిపోతూ ఉంటాం అన్నమాట. త్రిగుణాలు అంటే ఏంటి? 3 గుణాలు: రజోగుణం, తమోగుణం, సత్వగుణం. మనం ఎప్పుడైనా సత్వగుణం నుండి స్టార్ట్ చేయాలి. ఓకే, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఓకే, సో ఇలా అన్నమాట. సో సత్వగుణం అంటే మహర్షులు, ఋషులు వీళ్ళందరూ బాగా పూర్తిగా స్వచ్ఛందంగా భక్తిలోనే ఉండి సాత్విక ఆహారమే తీసుకుంటూ స్వచ్ఛంగా ఉంటారనమాట వాళ్ళు. రజోగుణం అనేవాళ్ళు ఇటు అటు ఉంటారు. క్షత్రియులు మోస్ట్లీ అందులో వస్తారు. రాజులని పరిపాలించే వాళ్ళు వీళ్ళంతా కూడా అందులోకి వస్తారు. తమో గుణము మోస్ట్లీ శూద్రులు పనిచేసే వాళ్ళు ఎక్కువగా భక్తి చెయ్యని వాళ్ళు, అలాంటి వాళ్ళు తమో గుణంలోకి వస్తుంటారు. సో ఇక్కడ ఎలా అల్పులైన జీవులు ఆచ్ఛాదిత ఆకాశం లేదా త్రిగుణాలతో కప్పబడిన బ్రహ్మం వంటి వారు. ఆదిలో ప్రతి ఒక్కరూ పరబ్రహ్మం యొక్క అంశలే. చూడండి, బ్రహ్మము పరబ్రహ్మము డిఫరెన్స్ ఉంది. పరబ్రహ్మం అంటే లోపల మనలో
ఉండే పరమాత్మ. సో ఈ పరమాత్మ రూపంలోని అందరూ చక్కగా స్వచ్ఛందంగా వస్తారు. వచ్చిన తర్వాత ఈ త్రిగుణాల యొక్క ప్రభావము జీవి మీద పడుతుందన్నమాట. పడిన తర్వాత వాళ్ళు బ్రహ్మం వంటి వాళ్ళు అని అంటున్నారు. బ్రహ్మం అంటే భగవంతుడి చుట్టూ ఉండే వెలుగు అన్నమాట. ఇప్పుడు సూర్యుడు వేరు, సూర్యుడు యొక్క వెలుతురు వేరు. కానీ వచ్చే వెలుతురు సూర్యుడి నుండే వస్తుంది. అవునా? అవునా కాదా? డే లైట్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి ఒకలాంటి వెలుతురు ఉంది. పగలు మనము కరెంటు అంటే లైట్లు వేసుకోకుండా ఒకలాంటి వెలుతురిని ఆస్వాదిస్తామా లేదా? సంతోషిస్తాం కదా. తెల్లవారుతుంది అంటే అబ్బా అప్పుడే తెల్లారిందా, నేను లేవాలా, పడుకుందాం కాసేపు అనేది ఒక గంట 2 గంటలు బద్ధకం ఉంటుంది. అది వేరే విషయం. కానీ ఈ వెలుతురు అంతా కూడా సూర్యుడి నుండి వచ్చేదే. కానీ పూర్తిగా సూర్యుడు వేడి తాకదు అన్నమాట. సో అదే విధంగా పరబ్రహ్మము లేదా అనంత ఆకాశం ఎన్నడూ మేఘాలతో కప్పబడదు. సో సూర్యుడు ఇక్కడ మేఘాలతోని కప్పబడి ఉన్నాడు. దానివల్ల మనకి మబ్బులు, చీకటి, కొంత వెలుతురు తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. కానీ నిజంగా సూర్యుడిని మబ్బులు కప్పేస్తాయా అంటే సూర్యుడు ఎక్కడన్నా కప్పబడతాడా? ఏదైనా బ్లాంకెట్ కప్పేస్తే మనకి సూర్యుడు కనిపించకుండా మనం చీకటి చేసుకుంటున్నాం, కానీ సూర్యుడు అదే స్థలంలో అలా హీఈస్ ద బిగ్గెస్ట్ స్టార్ అన్నమాట. సో ఎన్నో నక్షత్రాలు రాత్రిపూట మనకి కనిపిస్తాయి కదా, అవి కూడా వెలుతురునిస్తూ ఉంటాయి. కానీ సూర్యుడి కంటే చాలా దూరంలో ఉన్నాయి, అవి పెద్ద పెద్దవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ సన్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్ అని చెప్తాడు. ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఏంటి ఈ భూగోళంలో సూర్యుడు అనేది ఫిక్స్ అయిపోయి ఉన్నారనమాట, మూవ్ అవ్వదు. కాకపోతే భూమి అనేది చుట్టూ తిరుగుతూ మళ్ళీ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. అందుకే రాత్రి పగలు మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఎవరైతే భక్తి ఎక్కువగా చేయరో వాళ్ళు భ్రమం వంటి వారు అని చెప్తున్నారు. అంటే మేఘాలతో కమ్మి ఉంటే అవును ఇది చీకటి అని అజ్ఞానంగా నమ్మేసేవాళ్ళు. ఇంకా పరబ్రహ్మము లేదా అనంత ఆకాశం ఎన్నడూ మేఘాలతో కప్పబడదు. సో మేఘాలు ఎంత కప్పబడినా సూర్యుడు మనకు కనిపించకపోయినా సూర్యుడు లేడు అని మాత్రం లేదు, సూర్యుడు ఉన్నాడు. సో కేవలం దానిలో కొంత భాగమే మేఘావృతం అవుతుంది. భగవద్గీతలో చెప్పబడినట్లు జీవులందరూ భగవత్ అంశాలే, కానీ వారు కేవలం భగవంతునిలో అల్పమైన అంశ వంటి వారే. ఈ అంశ త్రిగుణాల చేత కప్పబడి, అందుకే జీవులు ఈ భౌతిక జగత్తులో వసిస్తున్నారు. బ్రహ్మజ్యోతి సూర్యకాంతి వంటిది. సూర్యకాంతి తేజోమయ సూక్ష్మాణులతో నిండి ఉండగా బ్రహ్మజ్యోతి భగవాను సూర్య సూక్ష్మాంశలతో నిండి ఉంటుంది. ఈ అనంతమైన సూక్ష్మాంశలు కొందరు ప్రకృతి ప్రభావం కప్పబడగా మిగిలిన వారు ముక్తులై ఉంటారు. సో ఇప్పుడు భగవంతుడి చుట్టూ కూడా ఒక వెలుతురు. మనం చూడండి, ఎక్కడైనా సినిమాలో ఉన్న పిక్చర్స్ ఏదైనా చూస్తే తల వెనకాల ఒక సర్కిల్ ఉంటుంది కదా, రౌండ్ సర్కిల్ ఇలా మెరుస్తూ ఉంటుంది. అంటే భగవంతుడి చుట్టూ బ్రహ్మజ్యోతి అనేది ఉంటుందన్నమాట. సో ఈ యోగా చేస్తారు కదా, ఎప్పుడు బ్రహ్మని బ్రహ్మ అంటే భగవంతుడు, పరబ్రహ్మని తలుచుకునేవారు వీళ్ళంతా కూడా జ్యోతిలోకి వెళ్తారు. కానీ ఆ భగవంతుడిని, దేవాది దేవుడి దగ్గరికి చేరే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట వాళ్ళకి. సో అలా చేరి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే దేవాది దేవుడిని మనం ప్రార్థించినట్లయితే మనము భగవంతామానికి చేరుకోగలుగుతాం. సో ఈ ప్రకృతి ప్రభావం వల్ల ముక్తులై ఉంటారు. యోగా చేయడంతో, తపస్సు చేయడంతో ముక్తి పొందుతారు అని అనుకుంటాం, కానీ వాళ్ళు అక్కడ చుట్టూనే ఉంటారు అని చెప్తున్నారు. సో 2 రకాలుగా చెప్తున్నారు వర్ణన. ఏంటి అంటే మేఘాలు ఉన్నాయి, మేఘాలు సూర్యుడిని కప్పివేస్తున్నాయి, కానీ పూర్తిగా కప్పివేయడం అనేది జరగదు. సూర్యుడిని ఎవరు ఏమీ చెయ్యలేరు. అలాగే భగవంతుడు పరమాత్మని ఎవరు ఏమీ చేయలేరు. అలాగే మనమే పరమాత్మని చేరుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి అని ఈ పారాగ్రాఫ్లో మనకి చెప్తున్నారనమాట. ఇంకోటి ఈ జలము అన్నం అంటే నీరు. భూమి మీద ఉండే నీరు ఏ రూపంలో ఉంటుంది? నీరు మన మామూలుగా ఇక్కడ భూమి మీద ధరణి అంటారు. జలం ఎలా ఏ రూపంలో ఉంటుంది? చిన్న చిన్న సరస్సులు, చెరువులు ఇలా ఉంటాయి కదా, బావులు.
ఈ రూపంలో మనకి నీళ్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. మనకి నీళ్లు అవసరమా మనము జీవించడానికి? ఎస్ మాతాజీ. మన బాడీలో అంతా కూడా 75% వాటర్ అని చెప్తూ ఉంటారు. మనం తినే ప్రతి ఆహారంలో కూడా నీరు అనేది ఉంటుంది. సో మనకందరికీ కూడా నీరు చాలా అవసరం. సో ఈ నీరు ఎక్కడి నుండి వస్తుంది అంటే మేఘాల నుండి వర్షంగా కురుస్తుంది అని జనరల్గా మనం తెలుసు అవన్నీ కూడా. సో ఈ మేఘాల రూపంలో ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే మనకి వర్ష ఋతువు వర్షాకాలం ఎన్ని రోజులు ఉంటుంది? 4 months మాతాజీ. అరౌండ్ 4 months. సో 12 నుంచి 4 తీసేస్తే 8 మాతాజీ. అంటే ఇంచుమించు 7-8 నెలలు మనకి వర్షాలు అనేవి ఉండవు. సంవత్సరంలో ఎక్కువ శాతం వర్షాలు ఉండవు. అవునా? అప్పుడు ఏమవుతుంది? ఈ ఆవిరి అయిపోతున్నాయి నీళ్ళన్నీ కూడా. ఆవిరి అవుతుందా? ఎస్ మాతాజీ అవుతాయి. మనం ఈ మొక్కలు ఇంట్లో పెంచుకుంటున్నాము, తొట్లు ఉన్నాయి, ఓపెన్ గ్రౌండ్ లో ఉన్నాయి, వాటికి నీరు అందిస్తామా మనము? ఎస్ మాతాజీ అందిస్తాం. నీరు అందించాల్సిందే. ఆ నీరు మొత్తం మొక్క పీల్చుకోవడమే కాకుండా కొంత ఆవిరి అయిపోతుంది అనమాట. సో మనలోంచి కూడా కొంత నీరు ఆవిరైపోతుంది మాట్లాడేటప్పుడు, ఆ తర్వాత చెమట రూపంలో వస్తుంది కదా. సో ఎప్పుడైతే సూర్యుడు రశ్మి తగులుతుందో, సూర్యుడి యొక్క వెలుతురు తగులుతుందో, ఆ సూర్య రశ్మి అనేది ఏమవుతుంది, ఇది చెమట, ఇది ఉమ్ము, ఇది ఏదో కలుషితమైన నీరు, బురద కొంటల్లో ఉండే నీరు అలా ఏమి భేదభావం చూపించదన్నమాట. అంతా నీరంతా కూడా ఆవిరైపోతుంది. ఎన్ని నెలలు? 7 నుండి 8 నెలలు. అంతా ఆవిరైపోయి అక్కడ గడ్డ కట్టుతుంది పైన. ఎందుకు? చల్లగా ఉంది కాబట్టి. పైకి వెళ్ళే కొద్దీ చల్లగా ఉంటుంది. అది ఎప్పుడైనా గమనించారా మీరు? సరే, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు, మేడ మీదకి ఎక్కారు, చల్లగాలి వస్తుందా మీకు? ఎస్ మాతాజీ వస్తుంది. డిఫరెన్స్ ఉంటుంది కదా. సో పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, ఇంకా ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ సప్లై ఉండదు, చల్లని వాతావరణం అనేది ఉంటుందన్నమాట. యాక్చువల్లీ సూర్యకాంతి ఉన్నప్పుడు పైనకి వెళ్ళే కొద్దీ ఎండవేడి ఎక్కువ ఉండాలి, కానీ మనకి మంచి గాలి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఈ చలికి ఏమవుతుందంటే అంతా కూడా జలాలని ఎగిరింపజేసిన జలాలనంతా కూడా ఐస్ లాగా గడ్డగట్టుకుని మేఘాలు ఉంటాయి. సో ఆ మేఘాలంతా కూడా కూడగట్టుకుని వర్షాన్ని అంటే నీళ్ళన్నీ బాగా కూరుస్తున్నాయి, జమ చేస్తున్నాయి అక్కడ. సో ఈ మేఘాలన్నీ కూడా జలరూపాలే. మేఘాలంటే జలరూపాలు. కానీ మేఘాలు కదులుతూ ఉండడం మనం చూస్తాం కదా, ఎంతో హాయిగా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది మేఘం అనుకుంటా. మేఘాలు వివిధ రకాల రూపాలు మనం చూడగలుగుతాము. మొన్న ఈ మధ్య ఎక్కడో పేపర్లోనూ ఎక్కడో చూశాను, వినాయకుడు రూపం కనిపించింది, ఎవరికో ఫోటో తీశారు, నిజంగా వినాయకుడు ప్రత్యక్షం అయ్యాడు అని. సో అలా రకరకాలుగా మేఘాలని కూడా మనం ఆనందిస్తూ ఉంటాం. ఇవి ఏమవుతాయి, నీరునంతా కూడా పెట్టుకుని వాటర్ సైకిల్ అన్నమాట, వర్ష రూపంలో మళ్ళీ మనకి విడవబడుతుంది అన్నమాట. ఆ వర్ష రూపంలో మళ్ళా మనము అన్ని నింపేసుకొని, అంటే చెరువులు అన్ని నిండిన తర్వాత నదులు అండ్ అవన్నీ కూడా మనము పొలాలకి పంపించుకొని మనము వ్యవసాయం చేసుకోవడం కానీ, వాణిజ్య ఉత్పత్తికి కానీ. నీరు ఒక్క వ్యవసాయానికైనా ఇంకా దేనికైనా ఉపయోగపడుతుందా? హరే కృష్ణ. అన్నిటికీ ఉపయోగపడుతుంది మాతాజీ. దేనికి? వ్యవసాయానికి కాకుండా ఇంట్లో మనకు కూడా కదా మాతాజీ. ఇంటి అవసరాలకి ఉపయోగపడమే కాకుండా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ పవర్ కూడా ఉపయోగపడుతుంది అండి. కరెంట్ తయారైతుంది, కరెంట్ వచ్చేది అక్కడి నుండి. సో వాణిజ్యము, ఉత్పత్తి అనేవి వివిధ రకాల కర్మల ద్వారా పౌరులు ఇవన్నీ కూడా వాడుకుంటాం మనం. ఓకే. ఆ తర్వాత ఈ మేఘాన్ని ఇక్కడ మన భౌతిక ప్రపంచంలో మనుషులకి ఏంటి అనేది ఒక పోలిక అనేది చేశారు ప్రభుపాదులు వారు. ఏంటి అంటే మనం ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇంటి ట్యాక్స్ అని, కార్ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ కడుతూ ఉంటామా? పన్ను చెల్లిస్తాము. అవునా? మీరందరూ పన్నులు చెల్లిస్తున్నారా? తప్పకుండా ఒక ఇన్కమ్ ఉంటే కనుక పన్నులు అనేది చెల్లించాలి.
సో ఈ గవర్నమెంట్ అనుకోవచ్చు, లేదా మనము ఈ ప్రభుత్వం అనుకోవచ్చు, వీళ్ళందరి డబ్బులు తీసుకుని అందరి దగ్గర కలెక్ట్ చేసి అవంతా ఏం చేస్తారు? ఆ పన్నులు ఎలా ఉపయోగిస్తారు? ప్రజల కోసమే చేస్తారు మాతాజీ. ప్రజల కోసమే ఉపయోగిస్తారు. అవసరమైనప్పుడు అవి విడుదల చేస్తూ ఉంటారు. రోడ్డు కన్స్ట్రక్షన్ అనుకోవచ్చు, వాటర్ వర్క్స్ అనుకోవచ్చు, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ టీచర్స్ శాలరీస్, ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన అన్నీ కూడా ఈ ట్యాక్సుల ద్వారానే విడుదల చేస్తారు. అదే విధంగా మేఘాన్ని పోల్చారనమాట. అన్ని రకాల యొక్క నీరుని సేకరించి మేఘ రూపంలో దాచుకొని ఎప్పుడు అవసరమో అప్పుడు వర్ష రూపంగా కిందకి వస్తుంది అని చెప్తారు. సో వివిధ కర్మల ద్వారా పౌరులు ఆ పన్నులను చెల్లించడానికి సమర్థులై ఉంటారు. ఈ విధంగా ప్రభుత్వం ఆదాయ పన్ను, అమ్మక పన్ను వంటివి కూడా రాబడుతుంది. ఇది సూర్యుడు భూమి నుండి నీటిని గ్రహించడంతో పోల్చబడింది. సో ఇలా పోల్చబడింది అనమాట. అంటే ఈ ప్రకృతి, పురుషుడు మనకు కూడా ఏం చేశాడు అంటే ఈ పద్ధతులు ఇవి కొత్తగా వచ్చినాయి కాదు. ఈ పన్నులన్నీ కూడా మనకి రామదాసు కథ చూసినట్లయితే రామదాసుని ఎందుకు చెరసాల్లో వేస్తాడు? నువ్వు శిస్తు పన్ను కట్టలేదు అని చెప్పి వేస్తాడు. అంటే పూర్వకాలం నుండే ఎప్పటి నుండో ఈ రాజులకి పన్ను కట్టేది అనేది ఉంటుంది. మథురాలో కూడా ఇక్కడ బాగా వ్రజవాసుల్ని ఎవరు కంసుడు పన్ను కట్టలేదని చెప్పి ఒక్కొక్కసారి చాలా పీడిస్తూ ఉంటాడనమాట ప్రజల్ని. సో ఆ విధంగా అది ఎప్పటి నుండో వచ్చింది. అంటే ఇక్కడ సూర్యుడు, భూమి ఎలా అయితే నీటిని సేకరిస్తారో అలా పన్నులు వసూలు చేసి ప్రభుత్వం అవసరమైనప్పుడు ఇస్తుంది అని చెప్తారు. సో ఇక్కడ ఈ పన్ను అదే విధంగా ప్రభుత్వం ద్వారా గ్రహించబడ్డ పన్నులు విద్య, ప్రజోపకార కార్యాలు, పారిశుద్ధ్యం వంటి కార్యాల ద్వారా తిరిగి ప్రజలకు ఇవ్వాలి. ఉత్తమ ప్రభుత్వానికి ఇది అనివార్యం. అంటే మంచి ప్రభుత్వం అయితే ఇలా విడుదల చేస్తుంది సరి అయిన సమయానికి, సరి అయిన అవసరానికి. కానీ ప్రభుత్వం అవకతవకలుగా ఉందనుకోండి, ఆ పన్నులన్నీ కూడా విచ్చలవిడిగా వేరేలాగా వినియోగించి దేశ ప్రజల సంక్షేమంగా వాళ్ళు చూడరన్నమాట. కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే ఎలాగైతే మేఘాలు వర్షాన్ని కురిపిస్తాయి, అదే విధంగా పన్నులు దేశ జనుల సంక్షేమానికే తప్పకుండా వినియోగించాలి అని చెప్తున్నారు. సో వర్షాకాలంలో దేశమంతటా తీవ్రమైన గాలులు వీస్తూ ప్రాణాదాయకమైన జలం జీవులను పంచడానికి మేఘాలను ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి మోసుకుని పోతాయి. ఆ తర్వాత ఎండాకాలం తర్వాత జలం వెంటనే అవసరమవుతుంది. ఆ విధంగా మేఘాలు ధనికుడైన వ్యక్తిని పోల్చబడతాయి. ఇక్కడ మళ్ళీ ఇంకో రకంగా పోలుస్తున్నారన్నమాట. ఇప్పుడు మనము వినాయక చవితి ఉదాహరణ తీసుకుందాం. వినాయకుడిని పెట్టడానికి, వినాయకుడిని కొనడానికి, ఆ ఫంక్షన్ 9 రోజులు 11 రోజులు అన్ని చెయ్యడానికి చందాలు వసూలు చేస్తారా? వాళ్ళు చందాలు వసూలు చేస్తారు కదా. చిన్న మొత్తం పెద్ద మొత్తం అందరి దగ్గర వసూలు చేసి పోగు చేసి ఒక దగ్గర పెట్టుకొని ఇవన్నీ చేసిన తర్వాత చక్కగా అన్న సంతర్పణ అవి ఇవి చేస్తూ ఉంటారు. ఈ అన్న సంతర్పణకి ఒక్కొక్క దగ్గర సరిపోదు. ధనికుడు అయిన వాడు ఎక్కువగా డబ్బులు ఇచ్చి ఇలాంటి సహాయాలు చేస్తూ ఉంటారనమాట. సో ఈ ధనికుడు కూడా పోలుతాయి అంటున్నాడు. అతడు అవసరమైన వేళల్లో తన ఖజానా ఖాళీ అయిపోయేంత వరకు అయినా ధనమును పంపిణీ చేస్తాడు. సో ధనికులు కొందరు ఉంటారనమాట, వాళ్ళకు వద్దన్నా డబ్బులు వస్తూనే ఉంటాయి, ఏదో ఒక రూపంగా వాళ్ళకి వచ్చి పడుతూ ఉంటాయి. సో అలాంటి సమయంలో ఏదైనా కష్టం వచ్చినా ఎవరికైనా, లేదా ఏదైనా కార్యం వచ్చినా కానీ వాళ్ళ ఖజానా పూర్తిగా ఖాళీ అయ్యే వరకు వాళ్ళు ధనాన్ని పంపిణీ చేస్తారు. ఈ ప్రకారంగా మేఘాలు ధరణి అంతటా వీటిని పంచుతూ తాము ఖాళీ అయిపోతాయి. సో వర్షాకాలం అయిపోయిన తర్వాత మేఘాలన్నీ కూడా పూర్తిగా ఖాళీ అయిపోతాయి అని చెప్తున్నారు. ఖాళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలన్నమాట. చలికాలం వస్తుంది, తర్వాత ఎండాకాలం వస్తుంది. సో అంతా కూడా ఆవిరి మళ్ళీ కూడా అవి కొంచెం కొంచెం తీసుకుని కూర్చుకుంటుంది వాటర్ పైన. ఇదంతా కూడా సైన్స్లో వాటర్ సైకిల్ అని అంటారనమాట. సో ఇక్కడ
ధనికుడితో పోల్చారు, ఆ తర్వాత ప్రభుత్వంతో కూడా పోలుస్తున్నారు అనమాట. ఎలా అంతా ఒక దగ్గర సేకరించి పెట్టుకుని మళ్ళీ ఎలా వాడుకుంటామని. మనం కూడా ఇంట్లో చూడండి, ఒక్కొక్కసారి డబ్బులు మనకి ఎక్కువ వచ్చినప్పుడు ఒక బంగారం కొనుక్కోవడము, ఒక ఆర్నమెంట్ ఒక ఎక్కువ కొనుక్కోవడము చేస్తూ ఒక పక్కన కొంత దాచుకోవడం కూడా, ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటాం కదా, ఇలా దాచుకోవడం కూడా మనం చేస్తూ ఉంటాం. అవసరమైనప్పుడు అవి తీసుకుంటాం. అవి ఒక్కొక్కసారి ఖాళీ కూడా అయిపోతూ ఉంటాయి ఆ రకంగా. సో జనక మహారాజు, జనకుడైన దశరథ మహారాజు ఇక్కడ శత్రువులతో యుద్ధం చేసినప్పుడు కలుపు మొక్కల్ని పెరికి వేసినట్టు అంతా శత్రువుల్ని నాశనం చేసేవాడంట ఆయన. అయినప్పటికీ ఏం చేసేవాడంటే దానము ఇవ్వవలసినప్పుడు ఆయన మేఘాలు వర్షాన్ని కురిపించేటట్లు ధనాన్ని ఒసగేవాడు అని చెప్తున్నాడు. సో దశరథ మహారాజు అంటే చాలా పెద్ద, రాముడికి తండ్రి. సో రాముడికి తండ్రి అయిన దశరథ మహారాజు ఎలా అయితే యుద్ధంలో వీడ్స్ అంటారు, ఇప్పుడు మనము పొలాల్ని పెంచేటప్పుడు కలుపు మొక్కలు తీస్తేనే వరి కానీ మొక్కజొన్న ఏది వేస్తే అది చాలా బాగా వస్తుంది. కలుపు మొక్కలతో సహా మనం పెంచామనుకోండి, ఏమవుతాయి, అసలైనవి పోయి కలుపు మొక్కలే పెద్దగా అయిపోతాయి అన్నమాట. సో అలా ఆయన శత్రువులతో యుద్ధం చేసినప్పుడు అందరినీ కూడా మఠమాయం చేసినప్పటికీ ఈయన కఠినాత్ముడు అని అనుకోవడానికి లేకుండా ధనాగారాన్ని విచ్చలవిడిగా అవసరమైనప్పుడు వాడేవారు. ఇవ్వవలసినప్పుడు మేఘాలు వర్షాన్ని కురిపించేటట్లు ఆ ధనాన్ని ఇచ్చేవారంట. సో ఇక్కడ మేఘం లాంటి అతను ఒకడు దశరథ మహారాజు అని ఒక ఉదాహరణ ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ పుష్కలంగా ఉంటుందనే మహోదారుడైన వ్యక్తిదే ధనము పంచబడ్డంతో అది పోల్చబడుతుంది. మేఘాలు ఎంత అధిక మొత్తంలో వర్షాన్ని కురిపిస్తాయంటే నీరు అవసరం లేనట్టి పర్వతాలు సముద్రాల పైన కూడా కురుస్తుంది. దానము కొరకు కోసాన్ని తెరిచి పాత్రుడు ఆ పాత్రుడనే భేదము చూపని దాతను మేఘాలు పోలుతాయి. అటువంటి దాత విరివిగా దానం చేస్తాడు. ఇప్పుడు అన్నదానం చేస్తున్నారు మామూలుగా ఈ వినాయక చవితికి. సో అక్కడ గొప్పవాడు బీదవాడు ఇతనికి మనం అన్నం పెట్టొచ్చా, ఈ సందర్భంలో ఈయన తింటాడా లేదా, ఆయనకి వేరే బల్లా కుర్చీ వేసి ఆయనకి పెడతామా, అవన్నీ ఏం ఆలోచించారు కదా. సందర్పణ అన్నప్పుడు అందరికీ సమానంగా. సో అలాగే దశరథ మహారాజు వీడు గొప్పవాడు వీడు బీదవాడు అనకుండా ఖజానా ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత అందరికీ సమానంగా ఇచ్చేవాడు. అదేవిధంగా మేఘాల్లో వర్షం కురిసేటప్పుడు ఇది పొలము, ఇది పొలం గట్టు, ఆ తర్వాత ఇది కొండ, ఇది కోన, ఇది సముద్రము అని ఆలోచించకుండా అన్ని చోట్ల కూడా విరివిగా వర్షాలు పడతాయి అని చెప్తూ ఉన్నారు అన్నమాట. సో విరివిగా ఎలా అయితే మేఘం కురిపిస్తుందో అలా ధనవంతుడు కూడా అలా విరివిగా దానం చేస్తారు అని చెప్తున్నారు. వర్షానికి ముందు భూమి అంతయు దాదాపు శక్తి విహీనమై అంత్య దుర్లభంగా కనిపిస్తుంది. కానీ వర్షం కురియగానే, సో ఇది మనకి తెలిసినదే కదా, ఏంటి అంటే వర్షాలు ఎప్పుడైతే కురుస్తూ ఉంటాయో సన్నగా కురిచినప్పుడు నెమ్మదిగా చిగుళ్ళు రావడము, ఆ తర్వాత మొక్క కొంచెం పెద్దగా అవడము, వర్షాకాలం దాటి చలికాలం వచ్చేసరికి ఆహ్లాదకరంగా మంచిగా పంట పొలాలన్నీ కూడా చక్కగా తేరుకుంటాయి అన్నమాట ఈ వర్షం పడగానే, అది చెప్తున్నారు. సో ఇక్కడ వర్షాకాలం తర్వాత ధరణి యొక్క సమృద్ధి స్థితి కామ్య స్థితిలో పోల్చబడుతుంది. దేశం అవాంఛనీయ ప్రభుత్వంచే నియంత్రణకు గురి అయినప్పుడు ఆ ప్రభుత్వాన్ని నియంత్రించడానికి వ్యక్తులు సమూహాలు తీవ్రమైన తపోనిష్టలు చేపడతారు. నియంత్రణ సాధించిన తర్వాత వారు అధిక మొత్తంలో జీతభత్యాలను పొంది వర్ధిల్లుతారు. ఇది కూడా వర్షాకాలంలో ధరణి వర్ధిల్లడం వంటిదే. నిజానికి మనిషి ఆధ్యాత్మిక సుఖాన్ని సాధించడానికి తీవ్రమైన తపోనిష్టలను చేపట్టాలి. కేవలం భగవద్ అనుభూతి ప్రాప్తికే తపస్సు చేపట్టాలని భాగవతంలో ఉపదేశించబడింది. భక్తిమయ తపస్సు ద్వారా మనిషి ఆధ్యాత్మిక జీవనాన్ని పొందుతాడు. అది లభించిన తర్వాత అతనికి అపరిమితమైన ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. కానీ ఎవరైనా ఏదో భౌతిక లాభాన్ని పొందడానికి తపస్సు చేపడితే భగవద్గీతలో చెప్పబడినట్టు దాని ఫలితం తాత్కాలికమే అయి ఉంటుంది. కేవలం అల్పబుద్ధులే దానిని కోరుకుంటారు
సో ఇక్కడ ఏమంటున్నారు అంటే అవాంఛనీయమైన ప్రభుత్వం అంటే దేశాన్ని పరిపాలించడం కోసం కాకుండా ఏదో డబ్బులు కూడబెట్టుకోవడం కోసమే మంత్రులు వచ్చారనుకోండి. సో అలాంటి వ్యక్తులు తీవ్రమైన తపోనిష్టలు అంటే వాళ్ళు ఒక నిష్టలాగా అన్ని కలెక్ట్ చేయడంలోనే వాళ్ళది ఉంటుంది. అదే విధంగా తపస్సు అనేది మంచి కొరకే చేయాలి కానీ వేరే భౌతిక వాంఛల కొరకు చేయకూడదు అని ఇక్కడ చెప్పబడింది అనమాట. ఏంటి అనంటే భౌతిక వాంఛలు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము హిరణ్యకశిపుడిని తీసుకుందాం. హిరణ్యకశిపుడు తపస్సు చేశాడా? చేశాడు. దేనికోసం చేశాడు? వీళ్ళంతా కూడా ముల్లోకాలని ఏలాలి అని చేశారనమాట. అంటే ఆయన ఎవ్వరు అమరుడు అయిపోవాలని చేశాడు. బ్రహ్మకి తపస్సు చేశాడు అనమాట. అమరుడు అయిపోవాలి అంటే ఎప్పటికీ బ్రతికి ఉండాలి, నేనే రాజునవ్వాలి, దేవేంద్రుడు అంటే అతను కూడా మనము బాగా చేయించాలి. అందుచేత ఆయన ఏమన్నాడు, నేల మీద కానీ ఆకాశం మీద కానీ లేదా ఇంకా మధ్య ప్రొద్దున కానీ రాత్రి కానీ ఇలా అన్ని ద్వంద్వాలతోని ఆయన నాకు చావు లేకుండా చెయ్యి ప్రభు అని బ్రహ్మదేవుణ్ణి వేడుకుంటాడు. బ్రహ్మ తలుచుకుంటే భయమేస్తుంది అసలు అతనికి. కానీ భగవంతుడు అనేవాడు ఉన్నాడు, దేవాది దేవుడు. సో ఆ దేవాది దేవుడే చూసుకుంటాడులే అని వరం ఇచ్చాడు. వరం ఇచ్చేసరికి ఏమైంది, మొత్తానికి నరసింహ అవతారంలో దేవాది దేవుడు వచ్చి ఆయన్ని వధిస్తాడు. ఏ విధంగా వధిస్తాడు అంటే ఆయన కోరుకున్న విధంగానే అస్త్ర శస్త్రాలు లేకుండా ఉండాలి, వాటితో కూడా నన్ను ఎవరు ఏమి చెయ్యలేరు అనేది కూడా ఒకటి ఉంటుంది. అందుచేత ఆయన్ని తొడ మీద పడుకోబెట్టుకుని, అంటే భూమి మీద ఉండరు, ఆకాశం మీద ఉండడు, సాయం సమయంలో ప్రొద్దున్న కాదు రాత్రి కాదు ఆ సమయంలో వచ్చి తొడ మీద పడుకోబెట్టుకుని గోళ్లతో చీరుతాడు. గోళ్ళు అంటే ఆయన శస్త్రాలే వద్దన్నాడు కదా, శస్త్రాలు లేకుండా అని అన్నాడు కాబట్టి ఆ గోళ్లతో చీల్చి ఆ పేగులు తీసి మెడలో వేసుకుని ఆయనని చీల్చి చెండాడుతాడు. సో అది ఏమైంది, ఇప్పుడు అంత తపస్సు చేశాడు ఆయన. తపస్సు చేసి శరీరాన్ని కష్టపెట్టుకున్నాడు, ఎన్నో వేల సంవత్సరాలు చేస్తాడు. ఇక బ్రహ్మ తప్పకుండా వెళ్ళవలసి వచ్చేస్తుంది అట్లాంటి సమయం అన్నమాట. వెళ్ళకపోతే ప్రళయం వచ్చి దేవలోకాలన్నీ ఇలా ఊగిపోతూ ఉంటాయి, ముల్లోకాలు. అందుచేత ఆయన వరం ఓకే చేశాడు. సేమ్ వే భస్మాసురుడిది కథ తీసుకోవచ్చు, ఇంకా రకరకాలు ఎన్నో ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా టెంపరీ, పర్మనెంట్ కాదు. అదే ధ్రువ మహారాజ్ తీసుకుంటే ఏమైంది అని దేవాది దేవుడి కోసం తపస్సు చేశాడు. చాలా బాధ పెట్టుకున్నాడు శరీరాన్ని. దేవాది దేవుడి కోసం తపస్సు చేసుకుంటే అది సఫలీకృతమైందనమాట. సో అల్పబుద్ధులే ఇటువంటి తాత్కాలికమైనవి చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. సో మనకి ఒక సంవత్సరం వర్షాలే పడలేదు, యజ్ఞాలు యాగాలు తపస్సులు ఎన్నో చేస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ చేసే కంటే వాతావరణాన్ని మనము ఎప్పుడూ సమృద్ధిగా మంచిగా పెట్టుకోవడం, కలుషితం చేయకపోవడమే మన యొక్క ధ్యేయము అని ఇక్కడ మనము నేర్చుకోవాల్సిందనమాట. సో ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది, కానీ ఎవరైనా ఏదో భౌతిక లాభాన్ని పొందడానికి చేసినట్లయితే ఆ ఫలితం తాత్కాలికమే అని చెప్తున్నారు. సో ఇక్కడ వర్షాకాలంలో సంధ్యా సమయంలో చెట్లపై పలు మినుగురు పురుగులు అటు ఇటు తిరుగుతూ ప్రకాశించడం కనిపిస్తూ ఉంటాయి. కానీ అప్పుడు ఆకాశంలో చంద్ర నక్షత్రాలు కనిపించవు. ఎందుకని చంద్రుడు నక్షత్రాలు కనిపించవని చెప్తున్నారు? బికాజ్ మేఘాలు కమ్ముకున్నాయి వర్షాకాలంలో. రాత్రిపూట ఎండాకాలంలో అయితే చాలా చక్కగా స్టార్స్ నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి. అందరు కూడా బయట వెళ్ళి బయట చెట్ల కింద పడుకోవడం కానీ లేకపోతే వాసరాలు మిద్దెల మీద పడుకోవడం అలా చేస్తూ ఉంటారు కదా. ఎంతో ఆనందంగా వెన్నెల్ని చుక్కల్ని చూసుకుంటూ చల్లగాలి వీస్తూ ఉంటే ఇంట్లో కంటే కూడా బయట ఆనందిస్తారు. కానీ వర్షాకాలంలో ఎలా ఉంటుంది, ఏ టైంలో వర్షం పడుతుందో తెలియదు. అయితే ఈ సమయంలో మినుగుడు పురుగులు బాగా ఎక్కువ వస్తాయి, లైట్ ఎక్కడ కనిపిస్తే అక్కడ. మీరు గమనించారా? వర్షం పడ్డ వెంటనే మన ట్యూబ్ లైట్ల దగ్గరికి కొన్ని పురుగులు వస్తూ ఉంటాయి. కానీ వాటి యొక్క ప్రాణం ఏంటి అంటే క్షణకాలమే ఉంటుంది, తొందరగా అవి
కొట్టుకుని మళ్ళీ చనిపోతాయి అన్నమాట. సో ఈ మినుగురు పురుగులు ఎప్పుడైతే వెలుతురునిస్తున్నాయో అవి నక్షత్రాలతో మనం పోల్చుకోవచ్చా? పోల్చుకోలేము. ఇది ఎలాగంటే అప్పటికప్పుడే అవి మెరుస్తాయి, అప్పటికప్పుడే అంటే అవి దేహాన్ని చాలించేస్తాయి అన్నమాట. అప్పుడు ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలు అదే విధంగా కలియుగంలో నాస్తికులు లేదా దుర్జనులు ప్రధానంగా గోచరించగా ఆధ్యాత్మికోన్నతి కొరకు వేద నియమాలు పాటించే వ్యక్తులు దాదాపు కనుమరుగవుతారు. సో ఎవరైతే భక్తులు ఉంటారో, వేదాలని వల్లిస్తారో, పుస్తకాలను చదువుతారో ఆ సమయంలో వాళ్ళు ఎక్కువగా కనిపించరంట. ఎందుకు? ఇక్కడ చంద్రుడు నక్షత్రాలు ఎలా అయితే మేఘాల వల్ల కనిపించట్లేదో అసలైన భక్తులు కనిపించరు అని చెప్తున్నారు భౌతిక ప్రపంచంలో. సో వాళ్ళు ప్రధానంగా గోచరించగా ఆధ్యాత్మికోన్నతి కొరకు వేద నియమాలు పాటించే వ్యక్తులు దాదాపుగా కనుమరుగవుతారు. కలియుగం జీవుల వర్షాకాలంతో పోల్చబడింది. ఈ యుగంలో భౌతిక నాగరికత ప్రభావం చేత నిజమైన జ్ఞానం కప్పబడుతుంది. తుచ్చమగు మానసిక కల్పనాపరులు, నాస్తికులు, నామమాత్ర ధర్మ ప్రచారకులు మినుగురు పురుగుల్లాగా ప్రధానంగా కనిపిస్తూ ఉంటారు. ఇక వేద నియమాలను లేదా శాస్త్రోపదేశం ఖచ్చితంగా పాటించే వ్యక్తులు ఈ యుగ మేఘాలచే కప్పబడిపోతారు. జనులు మినుగురు పురుగులు వెలుగును బదులుగా ఆకాశంలోని నిజమైన ప్రకాశమాన వర్ధ పదార్థాలై సూర్యచంద్ర నక్షత్రాదుల నుండి లాభాన్ని పొందడం నేర్చుకోవాలి. నిజానికి మినుగురు పురుగులు రాత్రి చీకట్లో ఎటువంటి వెలుగును ఇవ్వవు. వర్షాకాలంలో కూడా ఒకప్పుడు మబ్బులు తొలగినప్పుడు సూర్యచంద్ర తారకులు గోచరించినట్లు ప్రస్తుత కలియుగంలో కూడా ఒకప్పుడు లాభం కలుగుతూ ఉంటుంది. శ్రీ చైతన్య మహాప్రభుల వారి హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నిజమైన జీవితం గురించి తెలుసుకోవాలని ఉత్సాహపడే జనులు మానసిక కల్పనాపరులు, నాస్తికుల నామమాత్ర వెలుగును దర్శించడానికి బదులు ఈ హరినామ సంకీర్తన ఉద్యమాన్ని నుండి పూర్ణ లాభాన్ని పొందాలి. ఇక్కడ మనం ఆలోచించుకున్నట్లయితే ఏం నేర్చుకుంటాము అని అంటే అసలైన భక్తి ఏంటి అని చెప్తున్నారు అనమాట. సో ఈ హరినామ సంకీర్తనం చేయండి. కలియుగంలో మీరు ఏది చేసినా కానీ అది అసంపూర్ణమవుతుంది, తాత్కాలికమవుతుంది అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారనమాట. అందుచేత మనకి కలియుగంలో ఈ హరినామ సంకీర్తనం అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇది కీర్తన రూపంలో కానీ జపం రూపంలో కానీ చేసుకుంటే అది తాత్కాలికం కాదు, అసలైన భక్తులు ఇది. సో నిజంగా మనకి భక్తి చేయాలనిపిస్తే కూడా ఈ మేఘాలు ఎలాగైతే సూర్యచంద్రుల్ని అందరినీ కప్పివేస్తున్నారో అలా మనం కూడా కప్పిపడతామంట. సో మేఘాలని తన్నుకుని బయటికి రావాలి అంటే హరినామం చేసుకోవాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో తొలి వర్షం తర్వాత మేఘాలు ఉరిమినప్పుడు అకస్మాత్తుగా శాస్త్రాధ్యాయంలో నెలకొనిన విద్యార్థుల్లాగా కప్పలు బెకబెకలాడడం మొదలు పెడతాయి. విద్యార్థులు సాధారణంగా తెల్లవారుజామునే మేల్కొనవలసి ఉంటుంది, కానీ వారంతట వారు ఎప్పుడూ మేల్కొనరు. గుడి గంట లేదా సంస్థాన గంట మోగినప్పుడే వారు మేల్కొంటారు. గురువుగారి ఆజ్ఞ మేరకు వారంతా వెంటనే మేల్కొని పొద్దున్న పూట కార్యాలయాన్ని ముగించుకొని వేదధ్యానానికి, వేద మంత్రోచ్చారణకు ఆసీనులవుతారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కలియుగ అంధకారం నుండి శయనించి ఉన్నారు. కానీ మహాచార్యుడు వచ్చి పిలుపునివ్వగానే నిజ జ్ఞాన ప్రాప్తికి వారందరూ వేదాధ్యాయాన్ని చేపడతారు. సో ఇక్కడ మళ్ళీ ఇట్లే చెప్తున్నారు ఏమంటే, ఇప్పుడు మేఘాలు తొలి వర్షం పడ్డ తర్వాత ఉరుముతాయి. ఉరిమినప్పుడు ఒకలాంటి మనకి భయం లాగా వేస్తుంది కదా. ఉరిమిన తర్వాత ఏమవుతుంది? ఫస్ట్ లైట్ వస్తుంది, లైట్ వచ్చినాక బాగా ఉరుము వస్తుంది, ఉరుము వచ్చాక వర్షం వస్తుంది కదా. అంటే మేఘాలు రాపిడితో ఆ సౌండ్ వస్తుంది అని మనకి సైన్స్ చెప్తుంది. సో ఆ ఉరుము వల్ల మేల్కొని జాగ్రత్త పడతాం కదా. మామూలుగా సాయంత్రం వేళ అవుతుంది, ఉరుములు మెరుపులు వస్తున్నాయి. సో బయట మనం బట్టలు ఆరేసాము, ఇంకా వేరేవి అన్నీ పెట్టుకున్నాము, అవన్నీ త్వరగా లోపలికి జాగ్రత్తగా తెచ్చుకుంటాం కదా.
అదేవిధంగా మనము కలియుగంలో బద్ధుడు అంటే జీవి ఉన్న ప్రతి మానవుడు కూడా బద్ధక స్థితిలో ఉండి నిద్రావస్థలో ఉన్నప్పుడు ఉరిమినట్టు గురుదేవుల వారు మనకి భక్తి చేయమని చెప్తున్నప్పుడు గురుదేవుల మాట వినాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఎలా పోలుస్తున్నారంటే, ఇక్కడ స్కూల్ అంటే ఈ రోజుల్లో స్కూల్ అంటే మనం బస్సు వస్తుంది అని తల్లిదండ్రులు అలారం బట్టి లేపడము, తయారు చేయడము ఇవన్నీ చేసి పంపిస్తూ ఉన్నారు. కానీ పూర్వము ఎలా ఉండేదంటే శాస్త్ర అధ్యయనం చేయడానికి గురువుల దగ్గర శిష్యులు వెళ్ళి వాళ్ళ ఆశ్రమంలో ఉండేవారు. అప్పుడు వాళ్ళు గురువులు ఆజ్ఞ మేరకు లేపుతారనమాట వాళ్ళకి బద్ధకం ఉన్నా సరే లేదమ్మా సూర్యోదయం అవుతుంది, ఇది బ్రహ్మముహూర్తము, లేవాలి, మనం అంతా పరిశుభ్రం చేసుకొని ప్రార్థన చేసుకోవాలి అని చెప్పి వాళ్ళ పనులన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ శాస్త్ర అధ్యయనానికి అంటే స్కూల్లో పాఠాలు నేర్చుకోవడానికి ఈ వేదాలు ఇవన్నీ నేర్చుకోవడానికి వస్తారు అని చెప్తున్నారు. సో అదే విధంగా మనం ఏదైతే అంధకారంలో ఉన్నామో అంధకారం శయనించి ఉన్నాము అని చెప్తున్నారు. అంటే పడుకొని ఉండక్కర్లేదు, మనకి భక్తి రాలేదు అంటే ఒక అంధకారంలో ఉన్నామని అర్థం అనమాట. భక్తి వచ్చినప్పుడు భగవంతుణ్ణి తలుచుకోవడం, పుస్తకాలు చదువుకోవడము, లేదా ఈ వీడియోలు ఇప్పుడు వచ్చేసాయి కాబట్టి అవి వినడము, ఇవన్నీ శాస్త్ర అధ్యయనం మనం చేసినట్లయితే అప్పుడు మనకి నిజ జ్ఞాన ప్రాప్తికి వారందరూ వేదాధ్యాన్ని చేపడతారు అని చెప్తున్నాడు. ఆ ఉరిమినప్పుడు అంటే అది మనకి జ్ఞానోదయం లాంటిది అనమాట. లేవాలి, నేను లేవాలి. ఇప్పుడు అందరినీ కూడా మాకు బ్రహ్మముహూర్తంలో లేవాలని చెప్తారు, లేచి మంగళారతి చేసుకోవాలి కంపల్సరీ అని చెప్తారనమాట. కానీ నిజంగానే ఒక్కొక్క రోజు ఒళ్ళు నొప్పులు, బద్ధకము ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ ఎప్పుడైతే గురువు గారు చెప్పారు కదా మనం చెయ్యాలి అన్నప్పుడు గబుక్కుని లేచి ఆ పనులు చేసుకోవడానికి మనం ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటాం అనమాట. దాని తర్వాతే మనకి జపం చేసుకోవడానికి సమయం అనేది ఉంటుంది. సో ఇప్పుడు చూసారా, వర్ష ఋతువు అంటే ఏదో వర్షం పడుతుంది, చల్లగా ఉంటుంది, పచ్చిక బయళ్ళు బాగుంటాయి, సెలయేళ్ళన్నీ నీరుతో నిండిపోతాయి, ఇలా ఉంటుంది అనుకున్నాం. కానీ ప్రపాదుల వారు ఏం చేస్తారు, ఇక్కడ ప్రభుత్వంతోని, ధనికుడితోని, ఆ తర్వాత గురువుతోని ఇవన్నీ పోలుస్తూ మామూలుగా భౌతిక జీవనం అనేది కలియుగంలో ఏ విధంగా ఉంటుంది అని చెప్పి పోలుస్తూ ఈ వర్ష ఋతువుని, శరద్ ఋతువుని వర్ణిస్తూ ఉన్నారనమాట. ఇంకా మనం శరద్ ఋతువు దాకా వెళ్ళలేదు, వర్ష ఋతువులోనే ఉన్నాము. చాలా పెద్దగా ఉంది, మనము మండే రోజు చేసుకుందాం అది పాఠం. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఉన్న పుస్తకంలో 159 ఫస్ట్ పారాగ్రాఫ్ వరకు చేసాము. సో నెక్స్ట్ మండే మనం మిగిలింది చెప్పుకుందాం. ఓకే, హరే కృష్ణ. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. సో ఈ ప్రకృతి అంటే ఏంటి, త్రిగుణాలు అంటే ఏంటి, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కాబట్టి నేను అంత డీటెయిల్గా వెళ్ళలేదు. సో అవి మీకు ఏమైనా అర్థం కాని పాయింట్స్ ఏమైనా ఉంటే అడగడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏమైనా టఫ్గా అనిపించిందా? అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే లేదు. కొంచెం నిన్న మొన్న బృందావన రమ్యస్థానం చాలా బాగుంది అని మనం వర్ణించుకున్నాము. ఇక్కడ మనకి ఏంటంటే జ్ఞానోదయం కోసం ఇలా రాశారనమాట శ్రీల ప్రపాదుల వారు. సో మనకి జ్ఞానం రావాలి కదా, భక్తి కలగాలంటే భగవంతుడి గురించి చాలా జ్ఞానం సంపాదించుకోవాలి. భగవంతుడు అంటే ఎవరు, దేవాది దేవుడు అంటే ఎవరు, ఏం చేస్తాము, భక్తి వస్తే ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది, మనం చనిపోయిన తర్వాత ఏంటి, ఇవన్నీ మనకి భగవద్గీత భాగవతంలో తెలిసేవి. ఇవి తెలుసుకుంటే మన లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. భౌతిక లక్షణాల కంటే కూడా ఆధ్యాత్మిక లక్షణాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే భయము, బెరుకుదనము, ఏమవుతుందో అలాంటిది మనకి ఉండదన్నమాట. అన్నిటికీ కృష్ణ భగవానుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. అది మనకి ఎంత అవసరమైతే అంత పని మాత్రం చేయాల్సి వస్తుంది. మనీషా మాతాజీ చెయ్యెత్తారు. హరే కృష్ణ. అది గ్రహణం ఈ రోజు నైటా రేపు నైటా? రేపు నైట్ అమ్మా, ఈ రోజు ఏమీ లేదు. ఇవాళంతా నిమజ్జనం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. రేపు నైట్ సండే,
రేపు మధ్యాహ్నం 12 వరకు కూడా భాద్రపద పూజలు ఉంటాయి. భాగవతం యొక్క పూజలు ఉంటాయి ఇస్కాన్ టెంపుల్స్లో. మళ్ళీ మన నందనవనంలో కూడా పూజ ఉంది. ఇవన్నీ కూడా సాయంత్రం అంటే 3 వరకు ముగించుకుంటారు. రాత్రికి గ్రాణశూలాలు అంటే 12-1 గంట నుంచి వేరే టెంపుల్స్ అయితే మూసివేస్తారు. హరే కృష్ణ. జై శ్రీ మాతాజీ. అదే ఋతువుల గురించి ఒక్కసారి చెప్పండి మాతాజీ. ఋతువుల ఓకే, 6 అన్నారు కదా, పేర్లు చెప్పండి. ఆ పేర్లు ఇందాక ఎవరో మాతాజీ చెప్పారు కదా. సో వర్ష ఋతువు అంటే వర్షాకాలము, హేమంత ఋతువు అన్నారు బాగా వసంత ఋతువు అన్నారు బాగా పువ్వులు అవి పూస్తూ ఉంటాయి. హేమంత ఋతువు ఒకటి వస్తుంది మధ్యలో, శరద్ ఋతువు వస్తుంది, ఆ తర్వాత గ్రీష్మ ఋతువు వస్తుంది. ఆ లాస్ట్ ఏదో చెప్పారు మాతాజీ మీరు, నాకు కూడా శిశిర ఋతువు. శిశిర ఋతువు. ఓకే, ఇవి 6 ఋతువు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. సో మళ్ళీ నేను చెప్తున్నాను, మన సంఖ్య ఎందుకు తగ్గుతుంది అనేది నాకు కొంచెం అర్థం కావట్లేదు.